చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరంగా మారిన వేళ ఒక్కసారిగా ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు పొరుగు దేశాలకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూనే మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రాంతీయ ఉద్రిక్తలు పీక్ స్టేజ్కి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల వల్ల ఇబ్బంది పడ్డ దుబాయ్, అబుదాబి, ఖతార్, కువైట్ మరియు బెహ్రెయిన్ వంటి పొరుగు దేశాలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. శనివారం ప్రభుత్వ టెలివిజన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రాంతీయ శాంతిని కాపాడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడుల వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. టెహరాన్లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఈ ఘోరానికి ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించిందని ఆయన వివరించారు. కానీ పొరుగు దేశాలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంపై దాడులు చేయడానికి పొరుగు దేశాల సరిహద్దులను వేదికగా చేసుకుంటే తప్ప తాము ఏ దేశంపై ముందస్తు దాడులు చేయబోము అని ఆయన ప్రకటించారు. ఈ విధానాన్ని ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి కూడా ఆమోదిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ను ఉద్దేశించి ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని, ఇరాన్ ప్రజలు లొంగిపోవాలని చూస్తున్న శత్రువుల కోరిక వారి సమాధి వరకు వెళ్లాల్సిందే అని ఘాటుగా హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ తీసుకున్న ఈ క్షమాపణ నిర్ణయం పశ్చిమాసియాలో యుద్ధ భయాలను కొంతవరకు తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు తన ఆత్మ గౌరవాన్ని చాటుకున్న ఇరాన్ వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.